హలో ఆల్. ఈరోజు మనం ఆర్టికల్కి సంబంధించి పార్ట్ 2 వీడియో అయితే చేసుకోబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ పార్ట్ 2 వీడియో కూడా చూసారనుకోండి, మనకి ఈ ఆర్టికల్స్ పైన మీకు మంచి గ్రిప్ అయితే వస్తుంది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. హీ టర్న్ టువర్డ్స్ మీ విత్ డాష్ చీర్ఫుల్ లుక్. డాష్ చీర్ఫుల్ లుక్ అని చెప్పేసి అన్నారు. చీర్ఫుల్ మనకి మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను. ఆ నుంచి అంహా వరకు, ఆ నుంచి అంహా వరకు, అంహా వరకు వచ్చే వర్డ్స్ని ఏం యూజ్ చేయమని చెప్పానండి? యాన్, అంతే కదా, యాన్ యూజ్ చేయాలి అని చెప్పాను. అండ్ నెక్స్ట్ కా నుంచి ఏవైతే లెటర్స్ ఉంటాయో, అంటే తెలుగులో బండిరా వరకు ఉన్న అక్షరాలకి మనం ఏం యూజ్ చేయాలని చెప్పాను? ఏ. వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ అండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. మీరు ఏంటంటారు, వోవెల్స్ సౌండ్స్, కాన్సనెంట్స్ సౌండ్స్కి ముందు కాకుండా ఇలా మీరు ఏవైతే మనకి ఒక లెటర్ని, ఒక వర్డ్ని తెలుగులో కనెక్ట్ చేసుకొని మొదటి అక్షరం ఆ నుంచి అంహా వరకు వచ్చితే యాన్ అని యూజ్ చేయాలి. అండ్ కా నుంచి బండిరా మధ్యగానే ఉందనుకోండి, ఏ యూజ్ చేయాలని చెప్పేసి గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను, ఓకేనా. ఇక్కడ మనకి చీ అంటే అది మనకి కా నుంచి బండిరా వరకే ఉంది కదండి, కాబట్టి ఇది మనకి ఏ అవుతుంది అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ డాష్ సిమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ హౌసెస్. డాష్ సిమెంట్, ఒకవేళ ఏ అని యూజ్ చేసామనుకోండి, ఏ అండ్ యాన్ అనేది ఏంటి, ఒక్క అని అర్థమవుతుంది. అంటే ఒక సిమెంట్, 2 సిమెంట్లు, 3 సిమెంట్లు అని చెప్పేసి మనం యూజ్ చేయగలమా? లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? నో ఆర్టికల్. సిమెంట్కి ఏంటండి? నో ఆర్టికల్. మనం దాన్ని కేజీస్లో కొలవగలం, బట్ దాన్ని ఒక సిమెంట్, 2 సిమెంట్స్, 3 సిమెంట్లు అని చెప్పేసి చెప్పలేం కదా. కాబట్టి నో ఆర్టికల్ అని చెప్పేసి యూజ్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ ఇట్ వాజ్ అ కోల్డెస్ట్ అండ్ డ్రైయెస్ట్ డే. ఎక్కడైనా మీకు సూపర్లేటివ్స్ కనిపించాయి అనుకోండి, కోల్డెస్ట్, ఇలా మీకు తెలుసు కదా సూపర్లేటివ్స్. వీటి దగ్గర డెఫినెట్లీ మీకు ద అనే వర్డ్ని యూజ్ చేయాలి, ఆర్టికల్ని యూజ్ చేయాలన్నమాట. వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. మీకు ఎక్కడైనా కోల్డెస్ట్, డ్రైయెస్ట్, ఇలా ఏవైతే సూపర్లేటివ్స్ ఉంటాయో వాటి ముందు మీకు ఏం యూజ్ చేయాలండి? ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఇది కూడా మీకు కంపల్సరీ అనమాట. మీకు ఎక్కడ ఇలాంటి సూపర్లేటివ్స్ కనిపించినా అక్కడ మీకు దానే వస్తుందని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాష్ యాక్షన్ విల్ బి టేకన్ అగైనెస్ట్ హిమ్. డాష్ యాక్షన్ అనేటప్పుడు మనం ఎలా పలుకుతున్నామండి తెలుగులో? ఏ, అంతేనా. యాక్షన్, ఏ అంటే మనకి ఆ నుంచి అంహా వరకు ఉంది కదా, దీన్ని మనం ఏమని చెప్పాము? యాన్ యూజ్ చేయాలని చెప్పాము కదా, అలా. నెక్స్ట్ జాన్యువరి ఈజ్ అ డాష్ ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. జాన్యువరి, ఈ జాన్యువరి అని చెప్పేసి మనం పర్టికులర్గా ఒక మంత్ గురించి అయితే చెప్తున్నాం కదా. ఏదైనా మనం పర్టికులర్గా ఒక దాని గురించి చెప్తున్నాము అంటే అక్కడ మనకి ఏ ఆర్టికల్ యూజ్ చేయాలి? ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఏ ఆర్టికల్ యూజ్ చేయాలండి? ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలన్నమాట. వెరీ ఇంపార్టెంట్. జనవరి ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్, ఓకేనా. ద అనే ఆర్టికల్ ఇక్కడ యూజ్ అవుతుంది. తర్వాత ద సన్ రైజెస్ ఇన్ డాష్ ఈస్ట్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ద సన్ రైజెస్ ఇన్ డాష్ ఈస్ట్ అంటే మనకి సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఉదయిస్తాడు, ఇది మనకి తెలిసిన ఫ్యాక్ట్. ఏదైతే ఇలా ఫ్యాక్ట్స్ ఉంటాయో, అంటే ఒక్కటే సూర్యుడు, ఒకటే చంద్రుడు అండ్ భూమి, స్కై, ఇవన్నీ ఒక్కొక్కటే ఉంటాయి. అంటే ఇలాంటి వాటి ముందు డెఫినెట్గా మనకి ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలండి? ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ అ రూల్, ఓకేనా. మీకు ఎక్కడైనా సరే సన్, మూన్ గురించి కానీ, ఎర్త్ గురించి కానీ, ఇవన్నీ మనకి ఒక్కొక్కటే ఉన్నాయి కదా. అండ్
ఏవైతే ఫ్యాక్ట్ ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా మనం ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఓకేనా. ద సన్ రైజర్స్ ఇన్ ద ఈస్ట్. తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ డాష్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. మనకి మౌంట్ ఎవరెస్ట్ కూడా ఒకటే ఉంది కదండి. మౌంట్ ఎవరెస్ట్ హైయెస్ట్ పీక్ అని మనకు తెలుసు. అంటే ఇది కూడా ఒక పర్టిక్యులర్ ఒకదాని గురించి మనం చెప్తాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఏ ఆర్టికల్ యూజ్ చేసామండి, ద అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. ఓకేనా. ఇక్కడ మనకి ద అనేది ఎలా యూజ్ అవుతుందో తెలుస్తుంది కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇట్ ఈస్ డాష్ బెస్ట్ ఆఫ్ 5 మ్యాచెస్. ఇట్ ఈజ్ అంటే వచ్చిన 5లో ఒకటి అనేది బెస్ట్ మ్యాచ్ అంట. ఒకటి అని చెప్పి మాట్లాడడానికి మనం ఏం చెప్తాం, ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ బెస్ట్ అంటే ఏంటి, మనం నార్మల్గా బే ఇలానేనా ఈ యాక్షన్మే కదండి వస్తుంది. ఇది మనకి కా నుంచి బండిరా వరకు ఉంది కదా, ఇక్కడ మనం కాబట్టి ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. ఇట్ ఈజ్ ఏ బెస్ట్ ఆఫ్ 5 మ్యాచెస్. టెండూల్కర్ ఈజ్ అ డాష్ బెటర్ బ్యాట్స్మెన్ దెన్ బౌలర్. ఓకేనా. వాళ్ళందరికన్నా టెండూల్కర్ ఒక బెటర్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. బెటర్ ఇక్కడ కూడా మనకి బే వచ్చింది కాబట్టి ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డాష్ ఇంగ్లీష్ అండ్ ద హిందీ లాంగ్వేజ్ హ్యావ్ దే ఓన్ మెరిట్స్. మనం ఒక దాని గురించి పర్టిక్యులర్గా చెప్తున్నాం అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండ్ హిందీ లాంగ్వేజ్ గురించి అయితే మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ మీకు కింద ఆప్షన్స్ అనేవి మిస్ అయ్యాయి, సారీ. మనం పర్టిక్యులర్గా ఒక దాని గురించి మాట్లాడితే మనం ఏం చెప్పామండి, ఏ ఆర్టికల్ యూజ్ చేయాలి, ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. మనకి ఇక్కడ ద అవుతుంది. ద ఇంగ్లీష్ అండ్ ద హిందీ లాంగ్వేజ్ హ్యావ్ దే ఓన్ మెరిట్స్. ఓకేనా. ఇది మనకి ఆర్టికల్స్కి సంబంధించి పార్ట్ 2 వీడియో అనమాట. మీకు ఎంటీఎస్ ఎగ్జామ్స్కే కాకుండా ఎస్ఎస్సిలో ఏ ఎగ్జామ్కైనా ఇవి మనకి యూజ్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేశారనుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఆల్ బాయ్ బాయ్.